ఒక కుటుంబం, భార్య, భర్త, వాళ్ళ సంసారం, ఆ సంసారం వల్ల పుట్టిన పిల్లలు, ఈ పిల్లల పెరుగుదల, వాళ్ళకి ఒక ఉన్నత స్థితి, ఇటు వీళ్ళు ఉన్నత స్థితి, వెల్ సెటిల్డ్. ఇది ఒక జీవన చక్రం. అదే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థే దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ. ఆ ఆర్థిక వ్యవస్థే ప్రపంచంలో దేశానికి గుర్తింపు. సుదీర్ఘకాలం పాటు భారతదేశానికి అది మంచి ఫెచ్చింగ్. కాకపోతే గత కొన్నేళ్ల నుంచి అమెరికా, పాశ్చాత్య దేశాల ఆలోచనల వైపుకి వెళ్ళిపోయి జీవితంలో స్థిరపడడం అంటే పెళ్లి చేసుకోకపోవడం, జీవితంలో స్థిరపడడం అంటే పెళ్లికి దూరంగా ఉండటం, లేదా బాగా సంపాదించినటువంటి మగాడు కావాలి అన్నటువంటిది అమ్మాయిల ఆలోచన, బాగా సంపాదించి పెట్టే పెళ్ళం కావాలనేటటువంటిది అబ్బాయిల ఆలోచన, వెల్ సెటిల్డ్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అన్నటువంటిది అబ్బాయిలు, వెల్ సెటిల్డ్ అయిన వాడినే చేసుకుందామని అమ్మాయిలు మధ్యన పెరిగినటువంటి ఒక ఇది. దానికి తోడు ఇవాళ విలాసవంతమైన జీవితాన్ని ఆశిస్తున్నటువంటి యువతరం. ఇంట్లో వండుకు తినడం కంటే హోటల్కి వెళ్ళి తినటం, మామూలు హోటలు, రెస్టారెంటు, స్టార్ హోటలు, లేకపోతే స్విగ్గీలు బొగ్గీల్లో వందలు వేలు పెట్టి కొనుక్కు తినటం, తాగటం, ఎంజాయ్ చేయటం, పెళ్ళి తర్వాత జరగాల్సిన సెక్స్ పెళ్ళికి ముందే చేసేసుకోవడం. కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ కూడా ప్రత్యేకించి ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే తాగు, అమ్మాయితో పడుకో, ఇదే దూరంతో నడిచిపోతున్నటువంటి. దీని ఇంపాక్ట్ ఏమైపోతుంది అంటే జీవన చక్రం దెబ్బతింటుంది. ఎదుగుదల అన్నటువంటిది నైతికతని పతనం చేసింది. అదే సందర్భంలో పోటీతత్వాన్ని పెంచింది. ఎంత ఎదిగినా చాలదన్నటువంటి ఒక విచిత్ర వాతావరణానికి సమాజం తీసుకెళ్ళిపోయింది. ఈ ఇంపాక్ట్తో డిప్రెషన్లోకి పోతున్నటువంటి యువతరం, చదువు రాకపోతే చచ్చిపోవాలనే పిల్లలు, చదువుకుని కూడా పెద్ద ఉద్యోగాలు రాకపోతే చచ్చిపోవాలనేటటువంటిది, పెళ్ళైతే నేను కోరుకున్నట్టు నా మొగుడు లేడని చచ్చిపోయేవాళ్ళు, లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దని చచ్చిపోయేవాళ్ళు. ఇలా విచిత్రమైనటువంటి ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి. విచిత్రమైన మానసిక రోగాల బాలబోతున్నారు. ఇప్పుడు అందులో ఒక ఆజ్యం పోసింది మెగా వారి కోడలైనటువంటి ఉపాసన. ఆమెకి అపోలో వారి కుటుంబ సభ్యురాలు, డాక్టర్ గారికి సంబంధించినటువంటి కుటుంబం, ఆడపిల్లలు. మొన్న ఏదో ఒక ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ పెళ్ళి ఎంతమంది చేసుకుందాం అనుకుంటున్నారంటే అబ్బాయిలు ఎక్కువ మంది చేతులు ఎత్తారు, అమ్మాయిలు ఎక్కువ మంది చేతులు ఎత్తలేదు. ఇదిగో అమ్మాయిల్లో ప్రోగ్రెసివ్నెస్ ఉంది, మీరు అలాగే ఎదగండి, మీరు బాగా ఎదగండి, మీరు బాగా ఎదిగేటందుకు మీరు పెళ్ళిళ్ళు అర్జెంటుగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎగ్స్ ఉన్నాయంటే ఆడవాళ్లలో రిలీజ్ అయ్యేటటువంటి ఎగ్గు, మగవాడి వీర్యము, ఆడవాళ్ళ అండము కలిస్తే వచ్చేటటువంటిదే పిండం. ఆ పిండానికి కావలసినటువంటి అండాన్ని మీరు దాచుకోండి, అలాంటి బ్యాంక్స్ కూడా ఉన్నాయి, తద్వారా మీకు భవిష్యత్తులో ప్రాబ్లం లేదు అని చెప్పుకొచ్చింది. దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున సనాతనవాదులు ట్రోల్ చేస్తున్నారు, కుటుంబ వ్యవస్థను గౌరవించే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. పెళ్ళి సంసారం అంటే న్యాచురల్ ఫార్మింగ్ లాంటిది తప్పించి ఆర్టిఫిషియల్ ఫార్మింగ్ లాంటిది కాదు. ఇద్దరూ సంసారం అంటే రేపు పొద్దున వీళ్ళ ఎగ్గులు వాళ్ళ వీర్యం తీసుకెళ్ళి ఇంకొక గర్భాశయంలో ప్రవేశపెట్టి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా IVF ద్వారా దాన్ని కలిపి ఆ కడుపులోకి తీసుకొచ్చి పెట్టడం, ఇదేమి ధోరణి, ఇదేమిది? సహజ సిద్ధమైనటువంటి సంసారం, సహజ సిద్ధమైనటువంటి పిల్లలు కదా కావాల్సింది. అప్పుడు కదా ఆ జీవితాలు తర్వాతి తరానికి మనం ఆదర్శం. మనం తయారు చేసే, మనం కనే బిడ్డలు మన తర్వాతి తరానికి మనం ఇచ్చే ఒక అదృష్టం కావాలి, కానీ ఒక శాపం కాకూడదు. న్యాచురల్గా పుట్టే పిల్లలకి, లేకపోతే అబ్నార్మల్గా, లేకపోతే అన్యాచురల్గా పుట్టే పిల్లల యొక్క ఆరోగ్యాల మధ్యన తేడా తెలియదా మీకు? ఇంకోటి, ఇలాగ ఎందుకు కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారు? ఇట్లాంటి ఏదే సంపాదన మోజులో, పదవుల మోజులో, ఉద్యోగాల మోజులో, చదువుల మోజులో, స్థిరత్వపు మోజులో అతిగా పోయి అమెరికా, యూరప్ దేశాలు ఇప్పుడు ఏమవుతున్నాయి? జపాన్ బతుకేమవుతుంది? చైనా వాడు ఇప్పుడు ఎందుకు ఎక్కువ మందిని కరమంటున్నాడు? రష్యా వాడు ఎందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాడు? ఆ స్థితి ఇప్పుడు ఇండియాకి తెప్పించాలనుకుంటున్నారా? దీని వెనకాల డీప్ స్టేట్ కుట్ర ఉందా? అట్లాంటి వాళ్ళకి అనుగుణంగానంటే నాకు అట్లా అనిపించలేదు. ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి కాబట్టి, అమ్మాయిల్లో ఇప్పుడు వస్తున్నటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం ప్రకారం పెళ్ళి అయిపోయిన తర్వాత స్థిరత్వం ఉన్నోడే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్ళయ్యాక మా కెరీర్ గ్రోత్ ఉండాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ తరపు వారసురాలు కాబట్టి అట్లా చెప్పుంటుంది. ఆవిడ వేరే కుట్రలు ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇవాళ రోజున పెళ్ళి కాకపోతే, 25 ఏళ్లలో పెళ్ళి కాకపోతే 25 ఏళ్ల తర్వాత పెళ్ళి ఒక నరకం, 30 ఏళ్ల టైంలో పిల్లల్ని కనటం ఒక నరకం, అసాధ్యం అవుతున్నటువంటి పరిస్థితి. చివరికి 20% మంది పిల్లలు పుట్టక శాంతం ఇబ్బంది పడుతుంటే, ఓ 30% మంది పిల్లలు పుట్టడానికి IVFలో ఎంచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అలాంటి సిచ్యుయేషన్ తెలియదా అన్నటువంటిది పెద్ద చర్చ. ఇప్పుడు పిల్లల్ని తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలక్కర్లేదా? ఇప్పుడు దీని మీద చర్చలో కొత్త కొత్త కోణాలు వచ్చేసినాయి. ఈలోపు ఎవరైతే జోహో వ్యవస్థాపకుడు కెరీర్తో పాటు పెళ్లి కూడా ముఖ్యమే అని తేల్చి చెప్పారు. పెళ్లి చేసుకుని కెరీర్ని డెవలప్ చేసుకోండి అని చెప్పుకురావడం ఆయన ఇంకొక వైపున సాగింది. ఈమెను సమర్థించేవాళ్ళు, ఆయన సమర్థించేవాళ్ళు. తాజాగా ఉపాసన మాత్రం దాని మీద ఒక కామెంట్ చేసింది. ఇది మంచి చర్చకే తావిచ్చిందని, ఆమె నెగిటివ్గా ఫీల్ కాలేదు. ఓవరాల్గా చర్చ అయితే సీరియస్గా నడుస్తుంది. ఉపాసన తీసుకొచ్చినటువంటిది పెళ్ళి త్వరగా చేసుకుని పిల్లల్ని కనాలా అక్కర్లేదా, స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవడం అన్నటువంటిది అవసరమా ఏంటన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది.